వస్తారు మళ్ళీ. రైట్, ఇక మనతో పాటు ఓయూ జేఏసీ నుంచి రైట్ సురేష్ యాదవ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సురేష్ యాదవ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అంటే కాలేజీలలో రూమ్లు సరిగ్గా ఉండట్లేదు, ఆహారం బాగుండట్లేదు, అంటే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు, కానీ ఫీజులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి. అంటే ఈ కాలేజీలపై మీ స్పందన ఏంటి? అసలు విద్యార్థుల పట్ల కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుని మీరు ఏ విధంగా చూస్తారు? వాస్తవంగా గతంలో మనం తెలంగాణ మూవ్మెంట్ లో కూడా చాలా సార్లు అందరం కూడా పొలిటికల్ లీడర్లు, ఆల్ పొలిటికల్ లీడర్లు కూడా 100 సార్లు కార్పొరేట్ సిస్టాన్ని అండ్ నారాయణ చైతన్యాన్ని కూడా తరిమి కొట్టాలని చెప్పారు. ఎందుకు చెప్పారంటే వీళ్ళకు ఒక విజన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాటు లేదు. యాజ్ అ బిజినెస్ చేయడమే, ఓన్లీ విద్యను వ్యాపారం చేసి అంగడిలో సరుకుల్లాగా అమ్మడం మొదలు పెట్టినటువంటి చరిత్ర నారాయణ వాళ్ళు, చైతన్య వాళ్ళకు ఉన్నది. కనీసం నామ్స్ ప్రకారం ఏ నామ్స్ కూడా కనీసం నామ్స్ ప్రకారం కూడా ఆ బిల్డింగ్లకు పర్మిషన్ ఉండదు. అక్కడ అయ్యప్ప సొసైటీలో కనీసం బిల్డింగ్లకే పర్మిషన్ ఉండదు. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. తీసుకువెళ్ళి ఎక్కడో దొంగల్లాగా ఏదో జైళ్లలో, సెంట్రల్ జైళ్లలో దొంగల్ని కుక్కుతారు కదా, ఏదో క్రైమ్ చేసిన వాళ్ళని కుక్కుతారు కదా, ఆ విధంగా కుక్కుంటూ వాళ్ళని ఏదో వాళ్ళకి ఏదో విద్యను అందిస్తున్నట్టు అని చెప్పుడు, లేకపోతే బలవంతంగా వీళ్ళు వాళ్ళకి చదువు చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళ కొంతమంది జీవితాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నారాయణ చైతన్యాల్లో ప్రతి సంవత్సరం దాదాపుగా చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం ఒత్తిడి వల్లనే అని వాళ్ళు సూసైడ్ లెటర్లు కూడా రాస్తే ఆ చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఖరీదు చేసి ఈ రకమైనటువంటి దుర్మార్గంగా వీళ్ళు నడిపించుకోవడం జరుగుతున్నది. రెండో విషయం, ఈ ప్రభుత్వాలు కనీసం విజిట్ చేయడం ఉండదు, అక్కడ తనిఖీలు చేసి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఈ గవర్నమెంట్లు కూడా ఎంత దుర్మార్గం అంటే సార్, ఇప్పుడు ఈ అకాడమీ స్టార్ట్ అయ్యేది జూన్ జూలైలో అయితే ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకొని ఎగ్జామ్ నిర్వహిస్తుంటే కనీసం దీని మీద వాళ్ళు స్పందించారు. ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఫీజు చట్టం లేదు వాళ్ళకు. ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కు 3 lakhs నుంచి 4 lakhs ఒక మాదాపూర్ లో హాట్ కేకు లాగా అమ్ముకునేది. లక్షల మంది కార్పొరేట్లు చదివితే కనీసం 100 ర్యాంకులు రావు సార్. వీళ్ళకి 100 ర్యాంకులు రావు. ఈ ర్యాంకుల్లోనే ఆంధ్రాలో వేసుకుంటారు, ఈ ర్యాంకుల్లోనే వివిధ జిల్లాలు వేసుకుంటారు, ఈ ర్యాంకుల్లో ఆ ర్యాంకులు కూడా పేపర్ కొనుక్కొని వేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో చైతన్య యాజమాన్యం పేపర్ లీక్ చేసింది, ఢిల్లీలో ఉండి పేపర్ లీక్ చేసింది, మీకు ఐడియా ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి ఒకసారి నారాయణ వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చింది. ఇట్లా కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే వీళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర లక్షలు గుంజుకొని వెళ్లి పేపర్ కొనుక్కొని వీళ్ళకి ర్యాంకులు తెప్పించుకొని ఇట్లా హైటెక్ వ్యభిచారం కంటే హీనంగా ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. ఈ గ్రామాలలో ఉండే వాళ్ళు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు స్పెషల్ గా నారాయణలో చదివితే, చైతన్యంలో చదివితే మా పిల్లలకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు తప్ప వీళ్ళ వల్లనే, నారాయణ చైతన్యాల వల్లనే వీళ్ళ పిల్లలు మానసిక ఒత్తిడికి గురై వీళ్ళ పిల్లల చదువు మొత్తం పోయి ఆత్మహత్యలు చేసుకునే ఆత్మహత్యలు జరిగే వ్యవస్థ నడుస్తుంది. సో ఇవన్నీ పేరెంట్స్ గుర్తించాలి. అదే విధంగా ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ బడులు బలపతం చేస్తాం, కార్పొరేట్ ధీటుగా అంటే అసలు కార్పొరేట్ ని ధీటుగా చేసుడేందుకు కార్పొరేట్ కట్టడి చేయరాదు. ఒక ఫీజు నియంత్రణ చట్టం పెట్టి నారాయణలో గింత స్ట్రెంత్ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ గతంలో గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను, అసలు పర్మిషన్ లేని బిల్డింగ్ లో నిర్వహిస్తుంటే అధికారులు గుడ్డి కుర్రలా పన్ను దోవుతున్నారా? ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ స్పందించాడు? ఎందుకు జిల్లా ఆఫీసర్ స్పందించట్లేరు? ఎందుకు కలెక్టర్లు స్పందించట్లేరు? యాజ్ ఎ రూల్ ప్రకారం క్లాసులు నిర్వహించకుండా 24 గంటలు, ఒక 6 గంటలు 5 గంటలు నిద్రపోతారో లేదో ఆ పిల్లలు. ఇంటర్మీడియట్ పిల్లలకు 16 సంవత్సరాలు లేని పిల్లలకు, 14 సంవత్సరాలు లేని పిల్లలు కనీసం 6 గంటలు నిద్రపోకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ పేరెంట్స్ గమనించాలి. ఈ నారాయణ చైతన్యాలకు పిల్లలు పంపే బదులు అక్కడే స్థానిక ఉన్నటువంటి కళాశాలలు చేసుకోవడం మంచిది. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాను నేను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు కావచ్చు, ఇంకే ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు విన్నపం, తక్షణమే ఎవరైతే పర్మిషన్ లేనటువంటి కాలేజీల మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఆ ఆడపిల్లలకు న్యాయం చేయాలి. ఈ విధంగా మానసికంగా ఒత్తిడి గురైతే వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను.